నమస్తే అందరికి. పాపము నిహారిక ఏమన్నదిరా, అందరు అంతగానం ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా పోరగాళ్ళ కంటే వాళ్ళకి తెలియదు, మంచి చెడు తెలియదు. కానీ మన ఏజ్ వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా పాపం అమ్మాయిని క్వశ్చన్ చేసుకుంటూ ఆమె పర్సనల్ లైఫ్, ఆమె పెళ్లి మీద, ఆమె ఏదో ఉగాదికి ఎక్కడికో పోయిందని మనమెవరము అది మాట్లాడడానికి? ఆ పిల్ల ఏమైనా బయటకు వచ్చి ఏమైనా చిల్లరగా ఇట్లా ఈమె చేసినట్టుగా ఏమైనా రెచ్చగొట్టేటట్టు మాటలు మాట్లాడుతుందా? ఇంతమంది ట్రోల్ చేస్తున్నా కానీ నిహారిక వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడతలేదే. ఒక్కటన్నా ఒక మాట మాట్లాడిందా? ఇది ఎంతవరకు కరెక్టు? తండ్రి మాట్లాడితే తండ్రిని మీరు ఏమన్నా చేయండి, ఏమన్నా మాట్లాడుకొని ఏమన్నా ట్రోల్ చేయండి, కానీ బిడ్డని ఎందుకు అట్లా ఇది చేస్తున్నారు? ముఖ్యంగా ఆడవాళ్ళందరినీ నేను అడుగుతున్నాను, ప్రతి ఒక్క ఆడపిల్లని అడుగుతున్నాను. మన అత్తగారింట్లో కొందరికి సక్సెస్ అవుతాము, కొందరు సక్సెస్ గారు. అందరూ ఒకేలాగుంటారా? ప్రేమ అపేతలు కొందరు బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. ఉన్నోడి ఇంట్లో బయటికి రావు ఏవే గాని. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ఇంట్లో వాళ్ళ అత్త వారోళ్ళు భర్తే గాని సపోర్ట్ ఇచ్చిండ్రో ఇయ్యలేదో, ఆ అమ్మాయిని ఏం బాధ పెట్టిరో. ఏ ఆడపిల్ల కూడా పండుగ పూట అట్లా బయటికి వెళ్ళదు. కానీ ఆమె ఏ డిప్రెషన్లో అట్లా వెళ్ళిపోయిందో మనకు తెలుసా? ఎంతమంది జీవితాలు పెళ్లిళ్ళు ఫెయిల్ అవుతలేవు. ఒక్కసారి ఆలోచించండి. మన ఇంట్లో మనం అత్తగారింటి మన అత్తగారింట్లో ఎవరైనా మాట్లాడకపోయినా, ఎవరైనా మనని చులకన చేసినా ఒక్క నిమిషం కూడా మనం వాళ్ళ ముంగట ఉండబుద్ధి కాదు. ఆ అమ్మాయి కూడా ఏం బాధపడ్డదో, ఆ అమ్మాయిది లోపట ఏమున్నదో మనకు తెలుసా? ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారా? ఆ అమ్మాయి వచ్చి ఒక మాట అన్న మాట్లాడుతుందా? ఇప్పుడు మన బిక్ని మేడం అన్ని మనని రెచ్చగొట్టేటట్టుగా మిమ్మల్ని ఇచ్చేస్తుంది. దాని మీద ఓకే మీరేమన్నా చేసుకోండి. ఆ పిల్ల అయితే ఒక్క మాట అంటలేదు కదరా. వాళ్ళ అమ్మ అయితే ఆ నాగబాబు వాళ్ళ భార్య అయితే అసలు ఎంత పద్ధతిగా ఉంటుంది ఆమె పద్మ మేడము. ఒక్కనాడన్నా ఆమె ఎక్కడన్నా చిల్లరగా అవుపడ్డదా? ఎందుకు అట్లా ట్రోల్ చేస్తురు? నిహారిక అయినా బయట ఎప్పుడన్నా అంత గలీజ్గా అవుపడ్డదా? రీల్ది పక్క పెట్టండి, రియాలిటీలో అమ్మాయి ఎప్పుడన్నా ఇది చేసిందా? అరే ఆమె పెళ్లి, ఆమె బాధ ఆమెకి ఏందో మనకు తెలియదు. ఎంతసేపు వీళ్ళు సెలబ్రిటీలు వీళ్ళదే తప్పని ఎందుకు అనుకుంటారు? అట్నుండి ఎందుకు ఆలోచించారు? అత్తగారి నుండి వాళ్ళు ఏం బాధ పెట్టిర్రు? వాళ్ళు ఈమెను ఏమి చేసిర్రు మనకెరకనా? మీరు పోయి చూసి వచ్చినారా? అయినా అమ్మా, మీరు పెద్దవాళ్ళు, ఆడోళ్ళు, మీరు కూడా మనకు బిడ్డలు ఉన్నారమ్మా. మీరు కూడా ఎట్లా ఆమెను అమ్మాయిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారో మనకు నచ్చలేదు ఇది. నిజంగా చెప్తున్నా. ఎవరు అన్నారు, ఆ నాగబాబు అన్నాడు, ఆయనది తప్పే. ఆయన మరి ఎందుకు ఆలోచించలేదో మరి. ఆయన ఇంతమంది ఆడోళ్ళు 90% మంది సపోర్ట్ చేస్తున్నారు, 100%. నేను వచ్చి మాట్లాడితే అనవసరంగా ఇష్యూ అవుతుందని తెలియదా? ఎందుకు మాట్లాడిండో మరి ఆయనకే తెలియాలి. కానీ పాపం అన్యాయంగా నిహారికను ఇచ్చేయకండి. ఆ పిల్ల ఎన్నడూ కూడా బయటకు వచ్చి అంత ఘోరంగా మాట్లాడలే. ఇంత చేస్తున్నా ఒక్క మాట మాట్లాడతలేదు. కరెక్ట్ కాదు నాన్న, అందరికీ చెప్తున్నాను.